హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి 3D స్టైల్లో నెక్స్ట్ లెవెల్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం, దాని తర్వాత వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇన్కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. న్యూ టెక్స్ట్ అనే దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను, ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏటనేసి రాసుకున్నానంటే చూడండి, ఇక్కడ బెస్ట్ విషెస్ అనేసి ఇట్లా రాసుకున్నా. ఓకేపై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ రిలేటివ్ పొజిషన్ మిడిల్ ఆప్షన్ రెండింటిని సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఒక ఫాంట్ ఇస్తాను, ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న పర్లేదు, లేదా ఇందులో సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ అయితే మోర్ దెన్ ఇంపార్టెంట్, చాలా బాగుంది. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న ఒకపై క్లిక్ చేసాను, ఇట్లా వస్తుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే షాడోపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసి బ్లర్ని 5% ఇట్లా పెట్టుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఆఫ్సెట్ ఎక్స్ని 4%, ఇక్కడ వైని 2% ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ అంతకంటే ముందు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత టెక్స్చర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ ఇచ్చాను కదా, మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదైతే మీకు చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. సో ఆ టెక్స్ట్కి పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. సో ఇట్లా ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ బ్లూ కలర్ కనిపించేటట్టు ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత రెడ్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా, యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి దీన్ని ఈ విధంగా ఇట్లా మీకు నచ్చినంత ఇట్లా నచ్చిన స్టైల్లో ఇట్లా పెంచుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే కొంచెం సగం ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా, బేవల్ ఫుల్గా ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి, పెట్టుకున్న తర్వాత రైట్ టిక్. కాకపోతే ఇక్కడ కట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా సేవ్ చేసుకున్నారంటే మీకు బాగా వచ్చిందనేసి ఇక సేవ్ చేసుకుంటే కట్ అయిన ఇమేజే సేవ్ అవుతుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి దాన్ని కనిపించకుండా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేసి అదే టెక్స్ట్పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేసి మొత్తాన్ని ఇట్లా అరేంజ్ చేసుకొని డాట్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. లేయర్పై క్లిక్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేసి రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని మర్జ్ ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తారు కదా, 4వ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 3 డాట్పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా ఎడిటింగ్ చేసుకుని మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసి 6:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. మీకు ఎందుకు ఇంత క్లియారిటీగా చెప్తున్నానంటే ఫుల్ ప్రాజెక్ట్ మీకు ఇస్తే కొందరికి ఇంపోర్ట్ అవుతుంది, కొందరికి ఇంపోర్ట్ అవ్వట్లేదు. అండ్ నాకన్నా ఇంకా బాగా మీరు ఎడిటింగ్ చేసుకుంటారు, కొత్తగా ఏమైనా ట్రై చేస్తారు అనేసి నేను ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. నేనైతే జరుపుకుంటున్నా, చూడండి ఈ విధంగా. ఇట్లా మీరు కూడా ఈ విధంగా ఇట్లా జరుపుకుంటే 24 సెకండ్స్ జరుపుకున్న స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి. ఆడియో ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆల్ మెటీరియల్ లింక్స్లోని ఆడియో కూడా ఉంటుంది. ఆడియో సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చండి. ప్రజెంట్ అయితే నేను ఆడియో యాడ్ చేయడం స్కిప్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో యాడ్ చేశాను అండ్ బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కత్తెర సింబల్ ట్రిమ్ రైట్స్. సో ఈ విధంగా కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే 1.800 మిలీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి.
స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత 3.400 మిల్లీ సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 6 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా 8.5 సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను కదా నేను స్టార్టింగ్లో. మనం నేమ్ అనేది ఎడిటింగ్లోని సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని ఇక్కడ రైట్ సైడ్ ఎక్కడ వరకు అంటే 3.5 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఈ కత్తెర సింబల్ పై క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా ఇంట్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా దీన్ని జరుపుకోండి. ఈ సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సింది ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆల్ మెటీరియల్లో ఉంటుంది. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఆ వీడియో ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత అదే బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్గా అక్కడ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. కిందకి స్క్రోల్ చేసి దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ పోవాలంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ పోతుందన్నమాట. పోకపోతే కీ కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పోతుంది. ఇంకా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే పొజిషన్లో స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేయండి. మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నారు కదా ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 1 by 1 ఇట్లా సెలెక్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బెస్ట్ విషెస్ సెలెక్ట్ చేసుకున్న. దాని తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి హ్యాపీ బర్త్డే అని సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా నేనైతే కట్ చేసుకుంటున్నా చూడండి. ట్రిమ్ రైట్. సో ఇంకో దీన్ని బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వరకు అయితే ఉందో సో అక్కడ వరకు ఆటోమేటిక్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా 2 ఇమేజెస్ కూడా ఇట్లా జూమ్ అనేది చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఎంత ఉందో అంత పెట్టుకోండి. సో 2 యానిమేషన్ కూడా అదే దీనిగా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. వైప్ రైట్ యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీకు ఒక బటర్ఫ్లై పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని కత్తెర సింబల్ స్ప్లిట్ చేసుకోండి. రెండింటిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇట్లా రొటేట్ చేసుకోండి. ఈ విధంగా రొటేట్ చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి టెక్స్ట్ అనేది ఇట్లా స్క్రోల్ చేసి చూడండి. ఎక్కడ వరకు అయితే ఇట్లా వచ్చి ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇట్లా కీఫ్రమ్ అనేది యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ ఉంది కదా దాన్ని రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా జరుపుకోండి ఆల్మోస్ట్. అండ్ దాని ఎండ్ వరకు ఇట్లా జరుపుకొని పెట్టుకోండి. మీకు ఆ బటర్ఫ్లై వెళ్ళిన తర్వాత టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అది ఉంటుందన్నమాట. ఈ విధంగా చూడండి. ఒకసారి చూపిస్తాను. ఇట్లా చూడండి. చూస్తారు కదా ఈ విధంగా వస్తుంది. సో రెండో టెక్స్ట్ని కూడా సేమ్ ఎక్కడ వరకు అయితే ఇట్లా రివీల్ అయ్యి వెళ్తుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుని స్టార్టింగ్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫోన్ అనేది యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ రైట్ సైడ్ దీన్ని కూడా ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి నేను సెట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఈ విధంగా చూడండి. ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి మీకు ఒక ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను. దాన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత కొంచెం జూమ్ అనేది డౌన్ చేసుకోండి. ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి స్టార్టింగ్లోనే ఈ పొజిషన్ ఉండేటట్టు సెట్ చేసుకుని పెట్టుకోండి. ఎండ్ వరకు వచ్చేసరికి ఇట్లా కీఫ్రమ్ అనేది యాడ్ చేసి కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. బ్యాక్ వచ్చండి. ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది. ఇంకా మీకు ఎన్ని కావాలంటే ఆ విధంగా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. వీడియో అనేది లెంత్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫోటోపై క్లిక్ చేసి
లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటో ఒక ప్రాసెస్ చెప్తాను, ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంత్ అయింది కనుక మిగిలిన 2 ఫోటోస్ కూడా అదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సింపుల్గా మీ వీడియో రెడీ అయిపోతుంది. మీకు ఇంకా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎండ్ వరకు జరుపుకొని ఫోటోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, సో ఇట్లా కట్ చేసుకున్న ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి ఈ విధంగా. తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఫీదర్ని ఇట్లా పెంచుకోండి ఈ విధంగా. ఇట్లా పెంచుకున్న తర్వాత క్రాప్ అనేది ఇప్పుడు సెట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా మీ ఇమేజ్కి సరిపోయేటట్టు. ఇట్లా నేనైతే క్రాప్ అనేది ఇట్లా చేసుకున్న. బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత దీని ఎండ్లోనే ఇట్లా రెడ్ మార్క్ నుంచి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్, సో వెనక వైపు పోతుందన్నమాట. చూడండి ఈ విధంగా రివీల్ అవుతుంది. ఇట్లా చూస్తారు కదా ఈ విధంగా. ఇట్లా చూడండి ఇట్లా రివీల్ అవుతుంది కదా, దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు ఇంకో ఇంక్స్ ప్లస్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీని ఎండ్లో రెడ్ మార్క్ నుంచి ఆ వీడియోని కూడా సేమ్ మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని దాన్ని కూడా రౌండ్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఫీదర్ని ఇట్లా కాస్త ఇట్లా పెంచుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ చేసుకుంటే దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ పోతుంది. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా చూడండి సెట్ అయింది అనమాట. ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. చూస్తారు కదా ఈ విధంగా. చాలా అంటే చాలా బాగుంది. మిగిలిన ఫొటోస్ అన్నీ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, లేదంటే సింపుల్ ప్రాసెస్ చెప్తా. ఆ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ వీడియోపై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్, దాని తర్వాత రైట్ సైడ్ జరుపుకొని దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకుని ఈ విధంగా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ మీ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్పై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్, దాన్ని కూడా ఇట్లా రైట్ సైడ్ అనేది ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. ఇట్లా జరుపుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. రీప్లేస్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి నేను ఫోటోని రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, చూడండి ఫోటో అనేది రీప్లేస్ అయ్యింది. ఇప్పుడు ఇంక్స్ ప్లస్ వీడియో ఉంది కదా, దాన్ని ఇట్లా 3 డాట్ పై క్లిక్ చేసి ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ వీడియో రెడీ అయిపోయింది. వీడియో సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేయండి. కింద వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఉంటే వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.